వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియు రతన్ టాటా మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. పట్టణ సీఐ గోవిందరావు ఈ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఐపీఎల్ తరహాలో మొత్తం 8 టీంలతో సుమారు నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజర్ సురేష్ మాట్లాడుతూ మొదటి విజేతకు రూ30,000, రెండవ విజేతకు రూ15,000 ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. సిఐ గోవిందరావు మాట్లాడుతూ నర్సీపట్నంలో ఐపీఎల్ తరహాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు సమర్థంగా నిర్వహించడంతో పాటు ఆటగాళ్లు గెలుపు ఓటములను స్పోర్టివ్గా తీసుకోవాలని సూచించారు. అనంతరం గోవిందరావు టాస్ వేయడంతో పాటు బ్యాటింగ్ చేస్తూ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ధనిరెడ్డి మధు, లాల మురళీకృష్ణ, చింటూ తదితరులు పాల్గొన్నారు. సో దీనిని ఉద్దేశించి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం క్రికెట్ మెమోరియల్ టోర్నమెంట్ కి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కి, అలాగే క్రికెట్ ప్లేయర్స్ కి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇది మంచి క్రికెట్ టోర్నమెంట్. మరి నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఒక ఐపీఎల్ తరహాలో మనకి ఫ్రాంచైజీలను ఏర్పరిచి, మరి ఇక్కడ టీముల్ని కొనుగోలు చేసి ఇక్కడ మంచి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ముందుగా ఆర్గనైజర్స్ కి థ్యాంక్ యూ చెప్తూ, మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మరి ఒకే ఒక విషయం, మరి క్రికెట్ అంటే క్రికెట్ అవని ఏ గేమ్ అయినా కానీ గెలుపు ఓటములు సహజం. అటువంటి టైంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోనే ప్రతి ఒక్కరు ఉండాలి. గెలిచినా ఓడినా కానీ ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగానే మెలిగి మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ ను విజయవంతం చేసి మంచి నర్సీపట్నానికి మొట్టమొదటి ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో మంచి పేరు వచ్చే విధంగా మన నర్సీపట్నానికి అందరూ కూడా బాధ్యత తీసుకొని ముందుకు విజయవంతం చేయాలని. నెల రోజులు కూడా ఓడిపోయిన వాళ్ళు అవ్వాలన్నా స్పోర్ట్గా తీసుకోండి, అంతేగాని గొడవలు ఆడుకోకండి. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండండి. అంతే తప్ప ఏదో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలిచిన వాళ్ళ మీద లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. క్రికెట్ అది ఆడుతుంటాడు మామూలుగా. చిన్నప్పుడు చిన్న ఆటలు ఆడుకుంటే పిల్లలు కొట్టుకోవడం అది చేస్తుంటారు. పెద్ద అయ్యాక అలాంటివి మానేసుకోండి. కొద్దిగా ఏమైనా పేచీలు ఆర్గనైజర్స్ అది చూసుకోండి. ఎంపైర్స్ అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు మాత్రం ఆడుకోకండి ఎట్టి పరిస్థితుల్లో. ఏదైతే గెలిపోవడం సహజం, గొడవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలు ఆడుకోకండి. అందరికీ కూడా నేను నర్సీపట్నం టౌన్ సీఐను. ఈరోజు మన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం జిల్లా మొత్తం కదండి, నర్సీపట్నం మండలంలో మొత్తం సుమారు 8 టీములతో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ రతన్ టాటా గారు చాలా పెద్ద మనుషులు. వీళ్ళే మెమోరియల్ గా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇంత పెద్ద టోర్నమెంట్ ఐపీఎల్ మాదిరిగా, అంటే మనకి ఏదైతే ఐపీఎల్ టోర్నమెంట్ ఉందో మన ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆ విధంగా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్లు చేయడం వల్ల ఏంటంటే మన నర్సీపట్నం పేరు ఇంకా ముందుకు వెళ్తుంది. పేపర్లో కానీ లేదా మీడియాలో కానీ వస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అది కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ రీసెంట్ గానే స్వర్గస్థులైనటువంటి రతన్ టాటా గారి కోసం కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి మహానుభావులు మెమోరియల్ ఒకసారి గుర్తు చేసుకుంటూ యూత్ అందరూ కలిసి మన పెద్దల సహాయంతో, కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మన ధనిరెడ్డి మధు గారు కానీ, లేకపోతే లాల మురళి గారు కానీ, చింటూ గారు కానీ, నెక్స్ట్ గోవింద్ గారు కానీ, అందరూ సహకారం చేస్తూ, మన పెద్దలు విజయబాబు గారు వాళ్ళ సహకారం కూడా ఉందని చెప్పారు. వీళ్ళందరి సహకారంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా శుభ పరిణామం అండి. ఇలాంటివి మున్ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు లీడ్ చేస్తున్న వాళ్ళు మన సురేష్ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ముందుకెళ్ళాలంటే మనకి శారీరకమైనటువంటి వ్యాయామం అనేది అవసరం. నేను వాస్తవంగా అయితే నేను టీచర్ కావాలనుకున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడైతే లేదు అంత ఇంట్రెస్ట్. అంటే ఈ డిపార్ట్మెంట్ లో పడిన తర్వాత తగ్గిపోయింది. కానీ తెలియని వ్యాయామం అనమాట. మన శారీరకంగా క్రికెట్ కానీ ఏదైనా సరే ఒక ఆట, ఒక గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్రికెట్ కావచ్చు, లేదా షటిల్ కావచ్చు, ఇంకో కావచ్చు, ఏదైనా అవుట్డోర్ గేమ్ కానీ ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ మన శారీరకంగా అనేటువంటి దృఢంగా ఉండడానికి తయారవుతుంది.
ఎప్పుడైతే మనం శారీరకంగా దృఢంగా ఉన్నామో మనం మానసికంగా కూడా స్ట్రాంగ్ గా అవుతాం అనమాట. స్ట్రాంగ్ గా ఈ రెండు మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏవైతే అధిరోహించాలనుకుంటున్నామో, ఏదైతే మనం ముందుకెళ్ళాలనుకుంటున్నామో వాటిని మనం ఈజీగా మనం సాధించగలుగుతాం. కాబట్టి వాటన్నిటికీ మనకి పునాది ఏంటంటే గేమ్స్. అలానే ఒక గేమ్స్ ని నమ్ముకొని మన జీవితాన్ని అదే పని మీద ఉండాలని చెప్పట్లేదు. గేమ్ వన్ ఆఫ్ ది మనకి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అవకాశం ఉన్నంత వరకు మేము కూడా ఇందులో సహాయ సహకారాలు కూడా అందిస్తాము. మాకు ఏదైనా అవకాశం ఉంటే మాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వండి. మాకు చేతనైనా కూడా మేము చేస్తాం. ఈ కార్యక్రమానికి, ఇంత పెద్ద కార్యక్రమానికి నన్ను గెస్ట్ గా పిలిచినందుకు చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ రెండోది, ఇక్కడ పార్టీ ఫీలింగ్ తో కానీ లేకపోతే వీధి ఫీలింగ్స్, ఏరియా ఫీలింగ్స్ అలాగే లేకుండా మన నర్సీపట్నం అంతా కూడా ఒక యూనిటీగా ఉండాలి. ఎటువంటి గొడవలు ఆడుకోకుండా, లేకపోతే మ్యాచ్ అనేది ఒకరు గెలుస్తారో ఒకరు ఓడిపోతారండి. ఓడిపోయిన వాళ్ళు మనం ఇమిలేట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మీరు ఏం ఆడతారా అని ఆ విధంగా వాళ్ళని చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు లేకుండా చూసుకోండి. నన్ను మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చే పరిస్థితి అయితే తీసుకురాకండి. నా నుంచి కోరుకున్నది ఏంటంటే, మీరు గొడవలు ఆడుకోకుండా 8 టీంలు కూడా చక్కగా బాగా ఆడండి. 8 టీంలో ఏదో ఒకటే ఫైనల్ గా గెలిచేది. మిగతా 8 టీములు కూడా వాటిని క్రీడా స్ఫూర్తితో వాళ్ళు పంపాలి తప్ప కానీ ఓడిపోయారని వేరేగా మనం అనడం వల్ల ఏంటంటే, వీళ్ళందరూ మన వాళ్ళే. నర్సీపట్నం అంటే మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ అందరూ మనమే కాబట్టి, అందరూ ఒకటే కాబట్టి ఎవరు గెలిచినా సరే మనందరూ గెలిచామనే ఫీలింగ్ తో గొడవలు ఆడుకోకుండా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకి, అదేవిధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి మిగతా అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి.